ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది. అదే పెద్దలు మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది, మహద్వారం. ఆ యొక్క ద్వారం అలాగే అక్కడ ఘాట్ ఉంది. ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది, కానీ మధ్యలో ఆగిపోయినాయి. కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా అలాగే మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకుని దేవాదాయ శాఖకు మున్సిపల్ మంత్రిగా శ్రీ పొంగూరు నారాయణ గారు వారు ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాల ప్రకారం ఏమి చేయాలో దాని ప్రకారం స్థపతులతోటి, వాస్తుశాస్త్రజ్ఞులతోటి అలాగే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ నారాయణ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ వేడుకల్లో ఈరోజు వారు రావడం చాలా శుభదినం. మంచి శుభముహూర్తాన వారు తిరిగి పదవుల్లోకి వచ్చి ఇవాళ ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వారు ఇక్కడ చేసేటువంటి అనేక సూచనలు దేవాదాయ శాఖ పూర్తిగా పాటిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడం ఇద్దరు మంత్రులతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మన జిల్లాకి ఇద్దరినిచ్చారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్క జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఈ దేవుడు ఆలయంలో నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగదని కూడా అదేవిధంగా నిజామాబాద్ దాదాపు 90 సంవత్సరాలు నిజాం ఏంటంటే రామాయణ గారు అదేవిధంగా 2 లక్షలు జరగాలంటే మళ్ళీ రిక్వై చేసినట్టుగా ఎవరైతే చేయగలటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో ఉన్నట్టు ఐడెంటిఫై చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ 2014 దాకా ఒక ఘాట్ మంచి ఘాట్ కట్టాలని ఉద్దేశం నిర్మాణం దాదాపు 100% అయిపోయి 10% ఆగిపోయింది. దాని వల్ల నేను మంత్రి గారు చెక్ చేసి అధికారులకు ఆదేశించినట్టు దాన్ని కూడా చేస్తానని తెలియజేస్తాను. సార్, ఈ ఆలయంలో గత 5 సంవత్సరాలలో చాలా దేవుడి సొమ్ము దుర్వినియోగం జరిగిందని చెప్పి, చాలా అవినీతి జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి సార్. వాటిపైన ఏమన్నా దృష్టి సారిస్తారు? దేవాదాయ శాఖ అడగాలి.